రవితేజ వరుస పరాజయాల్ని ఎదుర్కొన్నాడట. ధమాకా వంటి భారీ హిట్ తరువాత ఆయన చేసిన చిత్రాలని బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఆయన మార్కెట్ చాలా పడిపోయింది. ప్రస్తుతం రవితేజకు వెంటనే హిట్ కావాలి. ఈ నేపథ్యంలో తన మార్కెట్ వాల్యూని తిరిగి పెంచుకోవడానికి యూత్ ఆడియన్స్కు నచ్చే సరికొత్త కథలను ఎంచుకుంటూ ఆయన అడుగులు వేస్తున్నారు. రవితేజ తన ఇమేజ్కి భిన్నంగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి అనే చిత్రాన్ని చేస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికీ ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఏడాది సెకండ్ హాఫ్లోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వైవిధ్యమైన ప్రయత్నంతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని రవితేజ గట్టి పట్టుదలతో ఉన్నారు. సరిపోదా శనివారం ఫేమ్ వివేక్ ఆత్రేయతో రవితేజ తన తదుపరి ప్రాజెక్టుని ఖరారు చేశారు. నిజానికి ఈ కథను వివేక్ మొదట బాలకృష్ణ కోసం సిద్ధం చేశారు. కానీ బాలయ్య డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ అవకాశం రవితేజను వరించిందని టాక్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు వెళ్లనుందట. వివేక్ ఆత్రేయ మేకింగ్, రవితేజ ఎనర్జీ తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ మహారాజా మళ్లీ తన సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.